आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। एक आम तालिबे इल्म रहनुमा के तौर पर सियासत का सफर शुरू करके बीजेपी के जिले नायब सदर की हैसियत तक पहुंचने वाले पैडीमल लक्ष्मी नारायणा ने आवाज चैनल से गुफ्तगू की। इन्होंने कहा कि बांसवाड़ा के पास जिले बनने की तमाम अहलियत मौजूद है, मगर मुकामी क़यादत की गफलत की वजह से ये मुमकिन ना हो सका। मुल्क और धर्म के लिए जद्दोजहद करते हुए बीजेपी कारकुनान पर दबाव और हिरासानी की बावजूद हम पीछे नहीं हटेंगे। 2027 में बीजेपी का ही रहनुमा वजीर आला बनेगा, ये दावा भी किया है। కీలక బాధ్యతలు చేపట్టి నుంచి మిమ్మల్ని కూడా మేము చూస్తున్నామన్నా. నిరంతరం ప్రజా సమస్యలే అజెండాగా, ధర్మమే అజెండాగా నిరంతరం పోరాటం చేస్తున్నారు. మీరు ఎక్కడ కూడా రాజీపడరు, అదరాదు బెదరరు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లొంగకుండా, ఎన్ని ప్రెషర్స్ వచ్చినా లొంగకుండా ముందుకు సాగే తత్వం మీది. అసలు ఏం మాట్లాడతారన్నా ఆ ఒత్తిళ్ళ గురించి? ముందుగా ఈరోజు మేము 2010లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత జిల్లా కార్యదర్శిగా, జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్గా, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అనేక పదవులు అనుభవిస్తూ ఉన్నాను. నా పేరు పైడిమల్ లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ ఆవాజ్ ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సోషల్ మీడియాలో ప్రతి సమస్యను వెలికితీసి మాలాంటి నాయకులను కానీ యువతరాన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్న మీ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. బాన్స్వాడ నియోజకవర్గంలో వనరున్న అభివృద్ధి వెనుకబడిపోయింది. ఈరోజు మేము విద్యార్థి నాయకునిగా, భారతీయ జనతా పార్టీ నాయకునిగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం, అనేక సమస్యలపై ఉద్యమిస్తూ ఉన్నాం. ఈరోజు బాన్స్వాడ జిల్లా కేంద్రానికి అన్ని విధాలుగా అనువైన ప్రాంతం అయినప్పటికీ ఈరోజు ఒక జిల్లా చేసుకోలేకపోయినాం. ఇక్కడున్న పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లా డిలిమిటేషన్ కమిటీలో అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మెంబర్ అయినప్పటికీ మేము ఈరోజు జిల్లాకు నోచుకోలేకపోయినాం. అన్నట్టు ధర్మం కోసం పనిచేస్తాం. అజెండాగా మీరు సమస్యలు ముందు తీసుకుపోయే క్రమంలో సోషల్ మీడియాలో కానీ మీ అన్నీ మేము చాలా సంవత్సరం నుంచి చూస్తున్నాం. అసలు ఆ ధైర్యం ఎక్కడిది, ఆ హిమ్మత్ ఎక్కడిది, మీ వెనకాల ఏముందన్న? అసలు ఏదానికి సోషల్ మీడియాలో డైరెక్ట్ మీరు మా ప్రజా సమస్యలు అజెండాగా తీసుకుపోతున్నప్పుడు ఎలాంటి వ్యక్తికి, ఎలాంటి శక్తికి కూడా అదరక బెదరక సోషల్ మీడియాలో మాట్లాడతారు. అది అసలు ధైర్యం ఎక్కడిది, ఆ దమ్ ఎక్కడిది అన్న మీకు? ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము ధర్మం కోసం పనిచేస్తున్నాం కాబట్టి, ధర్మం వైపు నిలబడుతున్నాం కాబట్టి, అహింసో పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అన్నట్టు ధర్మం కోసం పనిచేస్తాం. ధర్మం తప్పినప్పుడు మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మా వెనుక కాషాయ జెండా ఉన్నది, మా వెనుక కాషాయ సైన్యం ఉన్నది. కాబట్టి మేము ఎవరికి భయపడం. కాషాయం అంటేనే అవినీతి పరులకు వణుకు పుడుతుంది. మా మెడల కాషాయ జెండా ఉన్నంత వరకు మేము ఎవరికి భయపడాల్సిన పని లేదు, భయం పడాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా విమర్శించే క్రమంలో సోషల్ మీడియా డైరెక్ట్ పిన్ టు పిన్ మాట్లాడతారన్న ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడదన్న మీకు? మేము ధరించిన కండువా, మేమున్న పార్టీ మాకు ఆ ధైర్యాన్ని కల్పిస్తుంది. మా వెనుక ఉన్న కార్యకర్తలు ప్రతి క్షణం ఏ విషయంపై మాట్లాడినా, మేము ఏ అవినీతిపై పోరాటం చేసినా మా వెనుక నిలబడే కార్యకర్తలే మా ధైర్యం. ఇంకోటన్నా, జిఎస్టీ తగ్గించి ప్రతి గరీబ్ గాడు, మిడిల్ క్లాస్ వాడు కూడా కార్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందరికి అందుబాటులో వచ్చినాయి అన్న. ఇప్పుడు కార్ల మీద కూడా ఎన్నో 15 ఏళ్ళకు ముందు అసలు ₹1 కూడా తగ్గింది. ఇప్పుడు మన రీసెంట్లీగా జిఎస్టీ పైన కొనడం వల్ల ఒక్కొక్క కారు పైన 2-3 లక్షలు తగ్గిందన్న. ఇప్పుడు జిఎస్టీ వల్ల చాలా నిత్యావసర వస్తువులు కానీ ఇంకేదైనా కానీ చాలా అందుబాటులో వచ్చిందన్న. జిఎస్టీ తగ్గింపు మోడీ గారి లక్ష్యం ఒకటే. మోడీ గారు అభివృద్ధి అనేది పేద ప్రజలకు దగ్గరికి కావాలి. మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు చూస్తూ ఉన్నాం. మొదటగా భారతదేశంలో 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న పరిపాలకులు కాషాయ జెండా వేసుకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ రాదని బెదిరించారు. మీరు గ్రామాల్లో అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించారు. అక్రమ కేసులను ఎదుర్కొన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అదేవిధంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకున్నా
మాకు అక్రమ కేసులు బనాయించినా మేము పార్టీ మారేది లేదు, భారతీయ జనతా పార్టీ జెండను వదిలేది లేదని చెప్పేసి ధైర్యంగా ఉండి ప్రజల నుండి భారతీయ జనతా పార్టీ కొరకు కృషి చేసిర్రు. ఖచ్చితంగా ఆ ధైర్యం, విశ్వాసం ఆ నాయకుల యొక్క, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఆశయం ఏదైతుందో బలమైన ఆశయం ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ బాన్సోడ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేయాలని. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా కార్యకర్తల ఆశయం కోసం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కోసం ప్రజల యొక్క ఆలోచన విధానం మారుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క బ్రహ్మాండంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అన్న ఇవన్నీ బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఒక దమ్మున్న యువ నాయకుడుగా సాటి యువకులకు మీరు ఏమిస్తారన్న ఒక సందేశం. ప్రతి యువకుడిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని రండి, ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలంటే భారతీయ జనతా పార్టీ వేదికనే సరైన వేదిక. భారతీయ జనతా పార్టీ యువకులకు, పేదలకు అందరికి కూడా సరైన నమ్మకం అనేది కల్పిస్తూ ఉన్నది. భారతదేశ ప్రజలకు సరైన నమ్మకం కల్పిస్తూ ఉన్నది. భారతదేశం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ఉన్నది. ప్రపంచం విశ్వగురువు కావాలంటే అత్యధికంగా ఉన్న యువశక్తి కూడా ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధికంగా యువశక్తి ఉన్నది. ఈ బాన్సోడ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్న యువకులంతా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని చెప్పేసి ప్రతి యువకుడికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు, యువకులకు, రైతులకు అందరికీ ఏ సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేమున్నామని చెప్పేసి మేము ధైర్యం కల్పిస్తూ ఉన్నాం. మేము అండగా ఉంటామని చెప్పేసి మీ ఆవాజ్ ఛానల్ ముఖంగా మేము చెప్తా ఉన్నాం. మీ ఆవాజ్ ఛానల్ మేము చెప్తా ఉన్నాం. మీ ఆవాజ్ ఛానల్ తరపున కూడా మీరు కూడా చెప్పండి. మీ ఆవాజ్ ఛానలే వేదిక కావాలి. మీ ఆవాజ్ ఛానల్లో రేపు పొద్దున ఇవాళ హామీ ఏదైతే ఇస్తున్నామో దాన్ని నెరవేర్చుకుంటామని చెప్పేసి కూడా మీ ఆవాజ్ ఛానల్ తరపున మేము చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీ ఖచ్చితంగా భాజపా జెండా ఎగురితే బాన్సోడని సమస్త మార్పులు చేస్తా అని హామీ ఇస్తున్నారని. ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరిన తర్వాత బాన్సోడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడున్న వనరులు అయితే ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ సక్రమంగా ఉపయోగించుకొని ఇక్కడ అత్యధికంగా పరిశ్రమలు వచ్చేటట్టు కానీ, ఇక్కడ ఉన్న రైల్వే వచ్చేటట్టు కానీ, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ వచ్చేటట్టు కానీ, ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ జిల్లా రాబోయే రోజుల్లో జిల్లా కూడా చేసుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో బాన్సోడను జిల్లా కూడా ప్రకటించుకుంటామని చెప్పేసి మీ ఆవాజ్ ఛానల్ తరఫున ఆవాజ్ ఛానల్ ముఖంగా చెప్తా ఉన్నాం. కృతజ్ఞతలు అన్న. మా ఛానల్ తరఫున మేము మీడియా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మీరు అనుకున్నట్టు మీకు ఎప్పుడు కావాలన్నా మీడియా సపోర్ట్ మేము ఉంటామన్న. కృతజ్ఞతలు, ధన్యవాదాలన్న. ఖచ్చితంగా మీరు సమస్యలు ఏవైతే ఉన్నాయో వెలికి తీయండి. మేము కూడా మీ సోషల్ మీడియా తరపున, మీ ఆవాజ్ ఛానల్ తరపున ఏ సమస్య మీద ఉన్నా మీకు తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దాన్ని ప్రజలకు చూపించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు ఉంటుందన్న మాది తెలుపుతా ఉన్నాం మనం. ఇక్కడ ఉన్న రైతుల అభివృద్ధి కోసం ఇక్కడ బొప్పస్పల్లి సీడ్ ఫ్యాక్టరీ ఉన్నది. 200 నుంచి 300 ఎకరాల సీడ్ ఫ్యాక్టరీ ఉన్నది. అక్కడ ఎంతో అభివృద్ధి చేయవచ్చు. దాన్ని ఎన్నో సీడ్స్ కంపెనీ పెట్టవచ్చు. ఇక్కడ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పారు అప్పుడున్న మా వ్యవసాయ శాఖ మంత్రి గారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణలో ఈ బాన్సోడ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తానే ఒక సీడ్ కంపెనీ కూడా ప్రారంభించలేకపోయింది. ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నదా, నాయకులు డెవలప్మెంట్ అవుతున్నారా, లేకపోతే నాయకులు అనుచరగణం డెవలప్మెంట్ అవుతున్నదా? ప్రజలు మాత్రం డెవలప్మెంట్ అవుతలేరు. ప్రజలకు మాత్రం అభివృద్ధి చూపిస్తలేరు. నాయకుల